సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్ ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో డేటా అనేది మనకి ఇట్లా నోడ్స్లో స్టోర్ అవుతుంది. ప్రతి నోడ్లోనూ టూ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఎవ్రీ నోడ్ హ్యాస్ అ టూ ఫీల్డ్స్. సో ఈ నోడ్స్ మధ్యలో మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో స్టార్టింగ్ నోడ్ని మనం ఒక పాయింటర్ని యూజ్ చేసి పాయింట్ చేసుకుంటాం. లైక్ హెడ్ అనే పాయింటర్ యూజ్ చేసాం. సో ప్రతి నోడ్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సపోజ్ 1000 ఇందులో డేటా ఫీల్డ్ ఉంటుంది. అండ్ అట్లాగే నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేయడానికి లింక్ ఫీల్డ్ ఉంటుంది. డేటా ఫీల్డ్లోనేమో మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. అలాగే లింక్ ఫీల్డ్లో మనమేమో లింక్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. సి సెకండ్ నోడ్ అడ్రస్, అలాగే థర్డ్ నోడ్ అడ్రస్. సో లాస్ట్ ఇంకా నోడ్స్ ఏం లేవు కాబట్టి ఈ లింక్లో నల్ ఉంటుంది. నల్. ఈ నోడ్ క్రియేషన్ ఎట్లా చేస్తాం? హౌ వి క్రియేట్ దిస్ నోడ్? ఫస్ట్ ఇక్కడ జావాలో మనం క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోవాలి. క్లాస్ నోడ్. సో క్లాస్కి ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు ఆ నోడ్కి. సో వేరియబుల్స్ ఏమున్నాయి? సో వేరియబుల్స్ ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే లైక్ టూ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఒకటి డేటా ఫీల్డ్. టైప్ ఏ టైప్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆ టైప్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నా, క్యారెక్టర్ తీసుకోవచ్చు, డబుల్ తీసుకోవచ్చు, సో ఎనీథింగ్. సో సో దాన్ని నేను డేటా పార్ట్గా తీసుకున్నా. డేటా పార్ట్. నెక్స్ట్ది అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఏ అడ్రస్ని? నోడ్ అడ్రస్నే స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇది లింక్ పార్ట్ తీసుకున్నాం. అండ్ నోడ్ క్రియేషన్ కూడా రెడీ చేసుకోవాలి. నార్మల్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ రెండు సేమ్. సో దానికి మనం ఏం పాస్ చేస్తాం? ఏదైతే డేటా ఇద్దాం అనుకున్నామో డేటా అనొచ్చు, లేదంటే వాల్యూ అనొచ్చు. సో దాన్ని నేను డేటాలో స్టోర్ చేసుకుంటున్నా. దిస్ డాట్ డేటా. సో దానికి నేను వాల్యూ అసైన్ చేశా. అండ్ అట్లాగే లింక్ ఆటోమేటిక్గా నల్ ఉంటుంది, బట్ నేను ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేస్తున్నా క్లియర్గా నల్. ఒక నోడ్ని క్రియేట్ చేయాలి అని అంటే లైక్ ఒక క్లాస్ని డిఫైన్ చేసుకోవాలి, అండ్ అట్లాగే కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసుకోవాలి. సో సో లాజిక్ చెప్తున్నా ఈ నోడ్ని క్రియేట్ చేయడానికి. సింపుల్గా నోడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. టెంపరరీ వేరియబుల్ అని అంటున్నాం. ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ వాల్యూ పాస్ చేశా. ఏదో ఒక వాల్యూ, సపోజ్ 25 అనే వాల్యూ పాస్ చేశా. సో ఏమవుతుంది? సో కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది పాస్ అవుతుంది. సో ఫస్ట్ న్యూ అనేది క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్. సో నేను ఆబ్జెక్ట్ని ఇట్లా క్రియేట్ చేస్తున్నా, లైక్ నోడ్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తున్నా. నోడ్. సో ఇందులో మనకి ఏముంటాయి? డేటా పార్ట్ ఉంటుంది, అండ్ అట్లాగే లింక్ పార్ట్ ఉంటుంది. సో మెమరీ ఎలొకేషన్ జరుగుతుంది కదా, సమ్వేర్ లొకేషన్, ఏదో ఒక లొకేషన్ తీసుకున్నాం. ఇక్కడ క్లియర్గా 1000, 2000, 3000 అని తీసుకున్నా. ఇక్కడ ఒక ర్యాండమ్ అడ్రస్ తీసుకున్నాం. ఈ అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది? టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. టెంప్ ఈక్వల్స్ టు ఇస్ అ 2456. 2456 టెంప్ అనే వేరియబుల్. ఇక్కడ వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి, సో ఆ వేరియబుల్ ద్వారా మనం డేటాలో అసైన్ చేస్తున్నాం. అంటే సో ఇక్కడ డేటాలో ఆ వాల్యూ అసైన్ అవుతుంది, అండ్ అట్లాగే లింక్లోకి నల్ స్టోర్ అవుతుంది. సో సింపుల్గా లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ మనం క్లాస్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ నోడ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే సో దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆ నోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది.
నోడ్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఇట్లా మనం సింగిల్ లింక్డ్ లిస్ట్కి నోడ్ క్లాస్ అనేది డిఫైన్ చేసి కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసి సో అందులో మనం నోడ్ అనేది అసైన్ చేస్తున్నాం. ఓకే.